డిస్కసింగ్ అబౌట్ ద ఫ్యూచర్స్ ఆఫ్ జిఎస్టి. ఫ్యూచర్స్ ఆఫ్ జిఎస్టి అంటే ఏంటంటే దీనిలో కొన్ని ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ప్రెసెంట్ మన ఇండియాలో పాపులర్ గా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా పన్నులు చెల్లిస్తూ ఉన్నారు అంటే ఇది ఇప్పుడు ప్రెసెంట్ యొక్క మనం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన జిఎస్టి అని చెప్పొచ్చు అనమాట. ఈ జిఎస్టి ఏం చేస్తుంది, దాని యొక్క ఫీచర్స్ ఏం గమనించినట్లయితే మొదటగా ద ఫస్ట్ ఫీచర్ ఇస్ దట్ ట్యాక్స్ స్లాబ్. త్రూఅవుట్ ద ఇండియా the GST divided the some different percentage of tax slabs, that is the 0 to 5%, 12%, 18% and 28%. Here the what is the main use of these things means, especially for example food items and gold and another small scale business, they are paying the 5% GST. Okay, the cloths and another dressing material like that, they are paying the 12% GST. And another some manufactured goods, they are paying the 18% GST. And iron, cement like that, the major constructed material, they are paying the 28% GST. That means that every product it is a manufactured or any of the fully manufactured products, they are paying the tax GST. Okay, that ప్రతి ఒక్కరు కూడా అంటే అమ్మేవాడు కొనేవాడు అమ్మేవాడితో కాదు కొనేవాడి వరకు కూడా అన్ని వస్తువుల పైన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది విధించబడుతుంది ప్రస్తుతం. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ వైజ్ రిజిస్ట్రేషన్. సెకండ్ ఫీచర్ వచ్చేసి స్టేట్ వైజ్ రిజిస్ట్రేషన్. ఈ స్టేట్ వైజ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే జిఎస్టి ఎస్టాబ్లిష్ చేసింది, ఇంట్రడ్యూస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అయినప్పటికీ స్టేట్ వైజ్ గా రెగ్యులేషన్స్ అనేవి ఫామ్ చేయడం జరిగింది. అంటే నువ్వు ఏ స్టేట్ లో ఉంటే ఆ స్టేట్ లో జిఎస్టిని రిజిస్టర్ చేసుకోవాలి. అలా రిజిస్టర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర పోతే జిఎస్టి రిజిస్టర్ చేసిస్తారు. జిఎస్టి రిజిస్టర్ చేసుకున్న తర్వాత దే ఆర్ గివింగ్ వన్ జిఎస్టిఐఎన్ నంబర్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ అని ఒక నంబర్ ఇస్తారు. నువ్వు ఎన్ని వస్తువుల పైన ఎన్ని అమ్మకాల పైన జిఎస్టి వసూలు చేసినావు అవన్నీ కూడా మనకి ఇన్పుట్ సబ్సిడీలు వాటి ఇన్పుట్ అమౌంట్ మళ్ళీ రిటర్న్ వచ్చే అమౌంట్ ద్వారా కరెక్ట్ గా ఉంటుంది అన్నమాట. ప్రాసెస్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. కాబట్టి ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ జిఎస్టి రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ కోసం రిజిస్టర్ చేసుకోక తప్పదు. ద నెక్స్ట్ ఇస్ దట్ అనదర్ ఫీచర్ ఇస్ దట్ నో సర్చార్జెస్. ఇంతకు ముందు అయితే సెస్ అని, లోకల్ సెస్ అని, తర్వాత ఇంకొక లివింగ్ ట్యాక్స్ అని, ఇలా రకరకాల సెస్లు అనేవి ఉండేవి. ఇప్పుడు జిఎస్టి వచ్చిన తర్వాత దెర్ ఈజ్ నో ఎనీ సర్చార్జెస్. ఏ సర్చార్జ్ ఉండదమ్మా. అంటే సపరేట్ గా ట్యాక్స్లు, లోకల్ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని ఇలాంటి పనులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఓన్లీ దే ఆర్ పేయింగ్ ద జిఎస్టి ఓన్లీ. ద నెక్స్ట్ ఇస్ దట్ డెస్టినేషన్ బేస్డ్ టాక్సేషన్. అంటే ఈ టాక్సేషన్ ఒక మెథడ్ అనేది. డెస్టినేషన్ బేస్డ్ టాక్సేషన్ అంటే ఏంటంటే మధ్యలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా తయారు చేసిన తర్వాత వినియోగదారునికి చేరే లోపల పన్ను చెల్లించబడుతుంది. కాబట్టి డైరెక్ట్లీ యూ హ్యావ్ టు పే ద ట్యాక్స్ జిఎస్టి. బికాస్ ఆఫ్ దట్ ద టైప్ ఆఫ్ టాక్సేషన్ కాల్డ్ డెస్టినేషన్ టాక్సెస్. నెక్స్ట్ ఇస్ ద టర్నోవర్ థ్రెషోల్డ్ ఫర్ రిజిస్ట్రేషన్. టర్నోవర్ థ్రెషోల్డ్ ఫర్ రిజిస్ట్రేషన్ అంటే వ్యాపారస్తులు కావచ్చు, ఏదైనా అదర్ పీపుల్ కావచ్చు, వాళ్ళ యొక్క టర్నోవర్ ని బేస్ చేసుకొని మనకు వాళ్ళ టర్నోవర్, ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ 10 lakhs జరుగుతుంది, నా బిజినెస్ 10 lakhs వరకు మనం జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 20 lakhs జరుగుతుంది, 20 lakhs రిజిస్ట్రేషన్. 1 crore జరుగుతుంది, 1 crore వరకు మనం అంటే దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని టర్నోవర్ బేస్ పైన మారుతూ ఉంటాయన్నమాట. కాబట్టి టర్నోవర్ థ్రెషోల్డ్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఒక ఫీచర్ ఉంది. నెక్స్ట్ ఇస్ దట్ సబ్సమింగ్ ఆఫ్ ద మల్టిపుల్ ట్యాక్సెస్. సబ్సమింగ్ ఆఫ్ మల్టిపుల్ ట్యాక్సెస్ అంటే ఏంటంటే ఇంతకు ముందు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండేవి. ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి, లోకల్ ట్యాక్స్ అని చెప్పేసి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పేసి, ఇలా రకరకాల ట్యాక్సెస్ అనేవి సపరేట్ గా ఉండేవి. ఇప్పుడు అలాంటి ట్యాక్సెస్ ఏమి ఉండవమ్మా. ఒక్కసారి కంపెనీలో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యింది అంటే అక్కడ ట్యాక్స్ లీవింగ్ చేశారు అంటే, అక్కడ ట్యాక్స్ కట్టినారు అంటే కస్టమర్ వరకు ఒకటే రకమైన ట్యాక్స్ ఉంటుంది. ఇతర ట్యాక్స్లు ఎటువంటివి మారవు. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్. జిఎస్టి ఏ విధంగా పే చేస్తారు అనేది మనం చూసినట్లయితే ఒక పద్ధతి ఉందమ్మా. ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అండ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ద్వారా. అంటే ఇట్ ఈస్ టోటలీ జిఎస్టి ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్ బేస్డ్ ట్యాక్స్ పేమెంట్ మెథడ్. ఓకే, ఇక్కడ డైరెక్ట్ గా మనం లెక్కలు వేసి ఇలాంటి పద్ధతి పెట్టుకోవాలి అనమాట. డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్ బేస్డ్ ట్యాక్సెస్. బికాస్ ఆఫ్ దట్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ద్వారా, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ద్వారా పేమెంట్ ట్యాక్సెస్ అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ ఇస్ ద ఎయిత్ వన్, జిఎస్టి ఆన్ ఎక్స్పోర్ట్స్. GST on exports. This is a exports means zero based taxation అని అంటాము. అంటే
ఎక్స్పోర్ట్స్ కి ఏదైనా చేసినట్లయితే పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదనమాట. అంటే ఎగుమతులు చేసేటప్పుడు జిఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. అలా ఒకవేళ చెల్లించినట్లయితే ఇన్పుట్ ద్వారా మళ్ళీ రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. అది జిఎస్టీ అండ్ ఎక్స్పోర్ట్. నెక్స్ట్ జిఎస్టీ అండ్ ఇంపోర్ట్స్ పైన జిఎస్టీ పన్నుని మనం ఇంతకుముందే చెప్పాము, కస్టమ్స్ డ్యూటీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది అనమాట. మనం విదేశాలకు ఏమైనా వస్తువులు దిగుమతి చేసుకున్నట్లయితే దానిపైన కస్టమ్స్ డ్యూటీతో కలిపి మనం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే దీన్ని ఐజిఎస్టీ అని అంటాం, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే దాని కిందికి ఇది వస్తుంది అనమాట. ద లాస్ట్ వన్ సింప్లిఫైడ్ కంప్లైన్సీ. ఇది సింపుల్ గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ద్వారా there is no risk to pay the GSTs అనమాట. కాబట్టి this is the simplified method of paying of the GST. This is the concept of GST. Okay, GST కి సంబంధించిన ఫీచర్స్, దానికి సంబంధించిన ఇంపార్టెన్స్.